అందరికీ నమస్కారం. తులారాశివారికి మే 20, 21, 22 తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. తులారాశిలో పుట్టిన మీరు నిజంగా అదృష్టవంతులు. మీ రాశికి అధిపతి శుక్రుడు. ఆయనే సౌందర్యానికి, ప్రేమకు, విలాసాలకు, కళలకు అధిపతి. అందుకే మీలో సహజంగానే ఒక ఆకర్షణ, కళాత్మక దృష్టి ఉంటాయి. ఎక్కడికెళ్లినా అందరినీ ఇట్టే ఆకట్టుకుంటారు. మీ మాటతీరు, నవ్వుముఖం అందరికీ నచ్చుతాయి. మీరు చాలా సమతుల్యంగా ఆలోచిస్తారు. ఏ విషయాన్నైనా రెండు వైపులా చూసి న్యాయంగా నిర్ణయం తీసుకుంటారు. అందుకే మిమ్మల్ని చాలామంది సలహాల కోసం ఆశ్రయిస్తారు. అందరితోనూ స్నేహంగా మెలగడం, గొడవలకు దూరంగా ఉండటం మీ సహజ గుణం. మీ చుట్టూ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడంలో మీరు నేర్పరులు. ఇంకా చెప్పాలంటే మీలో సృజనాత్మకత మెండుగా ఉంటుంది. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళల పట్ల మీకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వాటిలో మీరు రాణించే అవకాశాలు కూడా ఎక్కువ. మీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. ప్రేమ సంబంధాలలో లోతుగా ఉంటారు. మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి మీరు ఎంతైనా చేస్తారు. మీ ఇంట్లో కూడా అందమైన వస్తువులతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో నింపుతారు. ఇతరుల కష్టాలను చూసి చలించిపోయే సున్నితమైన మనస్సు మీది. ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటారు. మీ దౌత్య నైపుణ్యం అమోఘం. ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా మాటలతోనే పరిష్కరించగలరు. తులారాశివారంటేనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. మీరు ఎప్పుడూ నీట్గా, అందంగా ఉండటానికి ఇష్టపడతారు. మీ వస్త్రధారణ, నడవడిక అన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మీరు చాలా తెలివైనవారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తారు. మీ స్నేహశీల స్వభావం వల్ల మీకు చాలామంది స్నేహితులు ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటూ శాంతియుత పరిష్కారాలను కోరుకుంటారు. సమాజంలో మీకు మంచి పేరు, గౌరవం లభిస్తాయి. మీలోని ఈ అద్భుతమైన లక్షణాల వల్లే మీరు అందరికీ ప్రియమైన వారుగా ఉంటారు. మీ జీవితం ఎప్పుడూ ఆనందమేంగా, కళాత్మకంగా సాగాలని కోరుకుంటున్నాను. తులారాశివారికి మే 20, 21, 22 తేదీల వారీగా వివిధ విభాగాలలో వివరణాత్మక ఫలాలు ఇక్కడ తెలియచేస్తున్నాము. ఇవి సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాలు మారవచ్చని గమనించగలరు. తులారాశివారికి మే 20 తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కొంత ఓపికగా మెలగాల్సి ఉంటుంది. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు రావచ్చు. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంచెం ఎక్కువ శ్రద్ధ అవసరం. ఇంటి పనుల్లో మీ బాధ్యతలు పెరిగే అవకాశముంది. అందరినీ కలుపుకుపోయే ధోరణి మీకు మేలు చేస్తుంది. లేకపోతే అనవసరమైన టెన్షన్లు తప్పవు. సాయంత్రంపూట కుటుంబంతో కాస్త సమయం గడిపితే వాతావరణం తేలికపడుతుంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశముంది. మానసికంగా కూడా కొంచెం నీరసంగా, చిరాకుగా అనిపించవచ్చు. బయటి ఆహారానికి దూరంగా ఉండటం, తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. చిన్నపాటి వ్యాయామం లేదా నడక మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈ రోజు పనిభారం కాస్త ఎక్కువగా ఉండవచ్చు. పై అధికారుల నుండి లేదా సహోద్యోగుల నుండి కొన్ని ఒత్తిడులు ఎదుర్కోవలసి రావచ్చు. మీ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించండి. అనవసరమైన వాదనలకు దిగకుండా మీ పని మీరు చేసుకుపోవడం ఉత్తమం. కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా మీ ఓర్పు, నేర్పుతో వాటిని అధిగమించగలుగుతారు. ఆర్థికంగా ఈ రోజు కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. అనుకోని ఖర్చుల మీద పడే సూచనలున్నాయి. డబ్బు విషయంలో ఎవరికీ మాట ఇవ్వకండి. అలాగే అప్పులు చేయడం లేదా ఇవ్వడం కూడా మంచిది కాదు. పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పొదుపు మంత్రాన్ని పాటించడం చాలా అవసరం. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఈ రోజు లాభాలు సాధారణంగా ఉంటాయి. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అన్ని వైపులా ఆలోచించి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. భాగస్వాములతో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగించవచ్చు. విద్యార్థులకు ఈ రోజు చదువు మీద ఏకాగ్రత నిలపడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇంట్లో వాతావరణం లేదా ఇతర విషయాలు మీ మనస్సును చదువు నుండి పక్కకు లాగే అవకాశముంది. ముఖ్యమైన పరీక్షలు ఉంటే ప్రశాంతంగా ఉంటూ పునశ్చరణ చేసుకోవడంపై దృష్టి పెట్టండి. అనవసరమైన విషయాలకు సమయం వృధా చేయకండి. వివాహితులకు వివాహ జీవితంలో ఈ రోజు కొంచెం సర్దుకుపోయే ధోరణి అవసరం. మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఓపికగా వ్యవహరించడం చాలా ముఖ్యం. అనవసరమైన అహంకారాలకు పోకుండా ప్రేమగా మాట్లాడటం వల్ల సమస్యలు తగ్గుతాయి.
ఆరోగ్యం విషయంలో ఒకరికొకరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమికులకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మీ ఇద్దరి మధ్య అనవసరమైన అపార్థాలు లేదా వాదనలు తలెత్తవచ్చు. మీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. వీలైతే ఈ రోజు కలవడం తగ్గించుకోవడం లేదా ముఖ్యమైన చర్చలు వాయిదా వేసుకోవడం మంచిది. మే 21వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి కంటే ఈ రోజు కుటుంబంలో వాతావరణం చాలా మెరుగ్గా ఉంటుంది. సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పిల్లల చదువు లేదా ప్రవర్తన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఏదైనా సృజనాత్మకమైన పని చేయడానికి లేదా ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఇది మంచి రోజు. బంధువుల నుండి శుభవార్తలు వినే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. నిన్నటి అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. అయితే ఆహార నియమాలను పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మరచిపోవద్దు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మందులు సక్రమంగా తీసుకోవాలి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభించవచ్చు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశముంది లేదా మీరు ఎదురుచూస్తున్న మార్పులు సంభవించవచ్చు. సహోద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. మీ సృజనాత్మక ఆలోచనలు పైంధికారులను ఆకట్టుకుంటాయి. ఆర్థికంగా ఈ రోజు కొంత పురోగతి కనిపిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందే సూచనలున్నాయి. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. అయితే ఊహించని ఖర్చులు కూడా ఉండవచ్చు. కాబట్టి బడ్జెట్ వేసుకుని ఖర్చు చేయడం మంచిది. షేర్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు ఈ రోజు కలిసివస్తుంది. కొత్త వ్యాపార ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మార్కెట్లో మీ ఉత్పత్తులకు లేదా సేవలకు మంచి స్పందన లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత పాటించడం ముఖ్యం. విద్యార్థులకు ఈ రోజు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. గురువుల నుండి, పెద్దల నుండి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. వివాహితులకు దాంపత్య జీవితం ఈ రోజు ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. కలిసి విహారయాత్రకు వెళ్లడానికి లేదా ఇష్టమైన సినిమా చూడటానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకరికొకరు తమ మనస్సులోని భావాలను పంచుకోవడం వల్ల దగ్గరతనం పెరుగుతుంది. ప్రేమికులకు ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ మరింతగా చిగురిస్తుంది. మీ భాగస్వామి నుండి ఊహించని బహుమతి లేదా ప్రశంసలు అందవచ్చు. కలిసి సరదాగా సమయం గడపడానికి ఇది మంచి రోజు. భవిష్యత్తు గురించి సానుకూలమైన చర్చలు జరిగే అవకాశముంది. మే 22వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు కూడా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి ప్రణాళికలు వేసుకోవచ్చు లేదా చర్చలు జరపవచ్చు. పిల్లల నుండి ఆనందకరమైన వార్తలు వింటారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లతో సంబంధాలు మెరుగుపడతాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆరోగ్యం ఈ రోజు చాలా బాగుంటుంది. శారీరకంగా, మానసికంగా మీరు చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి మీలో ఉత్సాహం కనిపిస్తుంది. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మీ మానసిక ప్రశాంతత మరింత పెరుగుతుంది. అయితే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశముంది. పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా ఈ రోజు చాలా బాగుంటుంది. అనుకోని ధనలాభం కలిగే సూచనలున్నాయి. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి రావచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. అయితే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. విలాస వస్తువుల కొనుగోలుకు డబ్బు ఖర్చు చేసే అవకాశముంది. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీ పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందుంటారు. ఆర్థికంగా మీ వ్యాపారం బలపడుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన వార్తలు అందుతాయి. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాలు పెంచుకోవడానికి ఇది మంచి సమయం. మీ లక్ష్యాల వైపు దృఢంగా అడుగులు వేస్తారు. వివాహితులకు దాంపత్య జీవితం ఈ రోజు చాలా మధురంగా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే అవకాశముంది. మీ బంధంలో ప్రేమ, ఆప్యాయతలు మరింతగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రేమికులకు ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం. పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి పెద్దల నుండి సానుకూల స్పందన లభించే అవకాశముంది. కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు.
తులారాశివారు తమ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు పాటించవచ్చు. ముఖ్యంగా మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. అమ్మవారికి తెల్లని పువ్వులు, పాయసం లేదా పాలువంటివి నైవేద్యంగా పెట్టి ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని లేదా మీకు తెలిసిన ఏదైనా దేవీ స్తోత్రాన్ని చదువుకుంటే మేలు జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఆర్థికంగా అభివృద్ధి కలుగుతాయి. అలాగే ఆడపిల్లలను, స్త్రీలను గౌరవించడం, వారికి సహాయం చేయడం కూడా శుక్రుడి అనుగ్రహాన్నిస్తుంది. మీరు వీలైతే ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యుడికి నమస్కరించి ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. తెలుపు, లేత నీలం, గులాబీరంగు దుస్తులు ధరించడం మీకు అదృష్టాన్ని తెస్తుంది. మీ శక్తి కొలది పేదవారికి అన్నదానం చేయడం, ముఖ్యంగా శుక్రవారం నాడు తెల్లని వస్తువులు దానం చేయడం చాలా మంచిది. ఇలాంటి దానధర్మాలు చేయడం వల్ల గ్రహదోషాలు తగ్గుముఖం పడతాయి. మీ ఇంట్లో తులసి మొక్కను పెంచి రోజూ దానికి నీరుపోసి పూజించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగకుండా అందరితోనూ సామరస్యంగా మెలగడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచుకోవడం, సంగీతం వినడం, కళలను ఆస్వాదించడం వంటివి మీ మనస్కు ప్రశాంతతను ఇస్తాయి. ఇవి చాలా తేలికైన పరిహారాలు. వీటిని శ్రద్ధగా పాటిస్తే మీ జీవితంలో తప్పకుండా మంచి మార్పులు వస్తాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.